రాకెట్ రాఘవ మినిమం గ్యారంటీ హీరో లాగా మిసైల్ లా దూసుకుపోతున్నాడు. అమాయకంగా కనిపిస్తూనే కావాల్సినంత కామెడీ చేస్తున్నాడు. మరి ఈ రోజు ఓన్ థీమ్ లో ఏం చేయబోతున్నాడో చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ స్టీవ్. జ్వరమొచ్చింది, చెమటొట్టింది, నడపుట్టింది, బెంగొచ్చింది, ఆయొచ్చి సాయొచ్చి సిగ్గులొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు వేమ కన్నుకొచ్చి ఏటేటో అయిపోతుందా రా బాబు ఏతంతం ఏతంతం రా నాకేటో అయిపోతుందా రా బాబు ఏతంతం ఏతంతం రా. నమస్కారం. మా హాస్పిటల్ ప్రార్థనా గీతం ఎలా ఉందండి? చాలా బాగుంది కదా. సాధారణంగా మనం చాలా మందిని చూస్తూ ఉంటామండి. జలుబు వచ్చినా జ్వరం వచ్చినా కంగారు పడిపోతూ ఉంటారు, మాత్రేసి తగ్గించుకోవాలని చూస్తుంటారు. వద్దు, సహజంగా వచ్చిన వాటిని సహజంగానే పోనించుకోవాలి. అందుకోసమే నేను వంతెన సహజ వైద్యశాలని పెట్టాను. అన్నట్టు నా పేరు డాక్టర్ వంతెన సత్తిపండు. మళ్ళీ ఇది ఇక్కడ అక్కడ పెడితే కమర్షియల్ అవుతుందని ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇక నా ట్రీట్మెంట్ కొనసాగిస్తాను. ఏంటండి ఇది? ఎప్పుడు ఈ సొల్లు వాగుడేనా? అంటే నువ్వు అందరూ వింటే ఏమనుకుంటారు పబ్లిక్? లేకపోతే ఏంటి, ఇంట్లో పనంతా ఒక్కదాన్ని చేసుకోలేక చచ్చిపోతున్నాను. ఈ రోజైనా పని మనిషిని పెడతారా లేదా? ఇప్పుడే కదా దుకాణం తెరిచాను, హాస్పిటల్ ఓపెన్ చేశాను, నేను చూస్తాను. ఈ రోజు కనుక నువ్వు పని మనిషిని పెట్టకుండా నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను శాశ్వతంగా, మళ్ళీ రానే రాను. అర్రే, నీకు ఆ శ్రమ రానివ్వను కదా, నేను చూసుకుంటాను కదా, నీకెందుకు? కూర్చో. పేషెంట్లు ఆల్రెడీ మనం చాలా మందికి అపాయింట్మెంట్ ఇచ్చేసాం. ఎవరు ఉన్నారు? ఫస్ట్ బాబు శ్రీనివాస్. నమస్కారం డాక్టర్. నమస్కారం అమ్మా, కూర్చో కూర్చో. ఏంటి ప్రాబ్లం? తుమ్ములు డాక్టర్, తుమ్ములు. తుమ్మి ముక్కు చూడండి డాక్టర్ ఎలా ఎర్రగా అయిపోయిందో. ఎర్రగా కాదు, నిప్పులాగా అయిపోయింది. పర్లేదమ్మా. ఈ రోగం తగ్గే మంది అని డాక్టర్. రోగం తగ్గే మందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనిషివా పశువా? ఇది అలా వచ్చింది, దానికి తగ్గాలి. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? తగ్గించుకోకూడదు, దాని వల్ల బోల్డ్ లాభాలు ఉంటాయి. ఏం లాభాలు డాక్టర్? దా ఇక్కడ తుమ్ము. చూసావా ఎంత దుమ్ము ఎగిరిపోయిందో? ఇక్కడ తుమ్ము. చూసావా ఎంత దుమ్ము ఎగిరిపోయిందో? నువ్వు అలా ఇలా అక్కడ కూర్చుని మూలన కింద కూర్చుని తుమ్మేస్తుండమ్మా. పో, నేను చూసుకుంటాను కదా, మొత్తం క్లీన్ అయిపోవాలి. వెళ్ళు. ఇలా ఎంతకాలం డాక్టర్? దుమ్మంతా తగ్గే వరకు అయ్యావో 10 సంవత్సరాలు అనుకో. తగ్గపోతే ఇంకో 2 సంవత్సరాలు పెంచుకుందాం. అయ్యో డాక్టర్, ట్రీట్మెంట్ మొదలు పెట్టేసాను, ఇల్లు కూర్చో. తుమ్ముతో ఈ రూమ్ అంతా క్లీన్ చేయి. బాబు తర్వాత పేషెంట్ తడివేలు. బాబు నువ్వు ఏడుకొండల గారు తమ్ముడువా? కాదు డాక్టర్, నేను ఏడుకొండల గారు అభిమాని. జేబులో చేపెట్టి ఫీజు ఇచ్చేద్దామనే? కాదు డాక్టర్. అంటే జబర్దస్త్ చూసి చూసి ఇలా అయిపోయావా? అవును డాక్టర్. ఇప్పుడు ఏంటి దీని తగ్గదా డాక్టర్? దాని తగ్గాలి. నువ్వు ఎందుకు అనుకుంటున్నావయ్యా? మరేం డాక్టర్? ఇప్పుడు నువ్వు మంచి ఊపు మీద ఉన్నావు. అవునా డాక్టర్? ఈ ఊపుని ఇలా కొనసాగించాలి సార్. దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి అయ్యా మీరు. ఎలా డాక్టర్? కర్చీఫ్ ఉందా నీ దగ్గర? ఉంది డాక్టర్. తీసి పట్టుకో. పట్టుకో చెప్తాను ఆ చేతితోటి. డాక్టర్ పట్టుకున్నావా? డాక్టర్. గట్టిగా పట్టుకో. పట్టుకున్నా డాక్టర్. పట్టు రౌండ్ గా అటు. చాలు పట్టుకో, చేత్తో పట్టుకుని. డాక్టర్ ఏంటి నన్ను షూ తుడిపిస్తున్నారా? చిన్నతనంగా ఫీల్ అవుతున్నావా? ఓ పని చేయవయ్యా, పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చెయ్యి ఎందుకు ఊతుందో స్కానింగ్ తీస్తారు, చెయ్యి కోసేస్తారు, తప్పు లేదంటారు. ఇక్కడికి వస్తారు, తప్పు లేదంటారు. ఈ కాలు తీసేస్తారు, ఆ కాలు తీసేస్తారు, ఆఖరికి ఆపరేషన్ అంటారు. నీ బాడీ కోఆపరేషన్ చెయ్యదు, ఎర్రబోలు వారిపోదు. నేను వెళ్ళండి డాక్టర్. మరిందా నేను చెప్పింది మీరు చెప్పిందే చేస్తాను. కూర్చొని దూరం వెళ్ళి కూర్చుని తుడుస్తూ ఉండు. ఎంతసేపు తుడవాలో తెలుసా? ఎంతసేపు చూడాలి డాక్టర్? దా బూట్ మెరుపు వచ్చేదాకా తుడవాలి. ఆ తర్వాత రెండో బూట్ ఇస్తాను. తర్వాత పేషెంట్ సీను. కూర్చో కూర్చో కూర్చో. ఏంటి ప్రాబ్లం? ఏంటి? బీపీ డాక్టర్. బీపీయా? బీపీ డాక్టర్. అయ్యో బాబు, ఏం చేయాలి ఇప్పుడు? బీపీ ఎలా తగ్గించండి డాక్టర్. దాన్ని తగ్గించాలని ఎందుకు అనుకున్నాను? నువ్వు తగ్గించకూడదు. బాబు ఇది పేలిపోయేలా ఉంది, అర్జెంటుగా తీసేయాలి. ఇప్పుడు నీకేమనిపిస్తుందమ్మా? తిరుగు. చంపేయాలి డాక్టర్. పైకి చూడు. అదే ఇగో ఇటు ఇట్లా, ఇదిగో ఇట్లా కొట్టు.
అలా చంపుతూ ఉండమ్మా, ఆగొద్దు. ఓకే డాక్టర్. ఏయ్ చంపుతూ ఉండు. ఏమండి ఎంత మంచి ప్లాన్ వేశారు. ఈ మాత్రం దానికి నాకు ఆల్ అవుట్ కావాలని మిమ్మల్ని తెగ హింసించాను. మా ఆయన బంగారం. ఏమండి మీరు ఇంత మంచి బుర్ర కాబట్టి మీకు మంచి వేడి వేడి కాఫీ తీసుకొస్తా. వేడి వేడి కాఫీయా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ. బాబు తర్వాత పేషెంట్ రాము. ఏంటి బాబు, ఏంటి పరిస్థితి? డాక్టర్ జ్వరమా? దానికి అలా డల్గా ఉంటాయి, హ్యాపీగా చెప్పాలి కానీ. బాగా జ్వరం డాక్టర్, 4 రోజుల నుంచి. నెల రోజుల నుంచినా? నువ్వు సంతోషంగా చెప్పలేదనేది చూడండి. ఎంత వేడిగా ఉందంటే బాబు, కాలిపోతుందేంటి? ఏమా ఇదిగో డార్లింగ్, ఇలా రా, ఇలా రా, స్టవ్ వెలిగించావా? వస్తున్నాండి, వెలిగిస్తున్నాను. ఇలా రా, వద్దు వద్దు, ఇలా రా. ఎందుకండి? ఆ కాఫీ కప్ ఇలా పట్టరా. గ్యాస్ వేస్ట్ చెయ్యకు. టీలు అయ్యి ఎలా వెచ్చబెట్టుకో బాబు. కదలకమ్మా. ఏం చేస్తున్నారండి? టెంపరేచర్ టెస్ట్ చేస్తున్నా. కాలిపోతున్నా. అమ్మో ఎంత వేడైపోయిందో. ఇలాంటి దానికి నువ్వు గ్యాస్ వేస్ట్ చేయకూడదు, పేషెంట్ ఉపయోగించుకోవాలన్నమాట. మా ఆయన బంగారు. ఈయన ఇంత వేడిగా ఉన్నాడు కదా, ఇంత ఏదైనా చేసుకోవచ్చా? మంచి వేడి మీద ఉన్నాడు, ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. బాబు ఏ చేతులు నిన్ను ముందుకు పెట్టమ్మా. ముందుకు పెట్టినా అన్న ఇలాగా. ఇప్పుడు టెంపరేచర్ జ్వరం వచ్చిందని అలా నువ్వు ఫీల్ అయిపోయి బాధపడిపోకూడదు. టాబ్లెట్ వేసి తగ్గించుకోవాలి, అసలు చూడకూడదు. దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి. ఇప్పుడు చూడు ఏమా, ఈ పుల్కాలు నిన్నట్టు కదా, చూడు ఎలా దగ్గర పెట్టమ్మా. అది చూడు. ఓకే చాలు, ఇక్కడ పడేసి ఇంకేంటి. నేను వెళ్ళి వేడి నీళ్ళు కాచుకోవడానికి నీళ్ళు తీసుకురానా? నువ్వు తీసుకోవద్దు కానీ ఇంకా చాలా ఉపయోగం. దామా నువ్వు లేదమ్మా, ఒళ్ళు కాలిపోతుంది. ఇలా పద పద. దా ఎక్కే ఎక్కే పడుకోమ్మా. జాగ్రత్త పడుకో. ఇటు అటు తిరిగమ్మా కాస్త. చూసావా ఎలా? మీ బట్టలు ఇస్త్రైపోయాయి. ఏమనుకుంటున్నావు మరి? వావ్. ఇంట్లో ఉన్న చీరలు దుప్పట్లు అన్ని వచ్చి ఇటు కింద వేసే చెప్తాను, వాడుకోవడం తెలుసుకోండి పేషెంట్లు మీరు. పరిచయనా? బాబు పడుకో అమ్మా, నువ్వు ఏమయ్యా, పడుకో. మరొకసారి అటు ఇటు దొరలవా పడుకో. ప్లీజ్. ఇదిగో గ్యాస్ స్టవ్ లో వెలిగించి వేస్ట్ చేయగలి, ఏ నీళ్ళు పెట్టు. ఓకే. ఆడి చెయ్యి అందులో పెట్టు. ఆడే మనకి హీటర్. ఇదిగో బాబు కొంచెం జరుగు. ఏమండి పెట్టు. హ్యాపీగా పెద్ద చార్జ్ చేస్తాను మీకోసం. అది వెరీ గుడ్. అది చేసుకో, జాగ్రత్తగా వంట చేసుకో. తర్వాత ఎవరో పేషెంట్ బాబు, నెక్స్ట్ పేషెంట్ నటరాజు. ఇవేంటయ్యా పేరు నటరాజు పెట్టుకుని ఉగ్ర నరసింహంలో వచ్చావేంటి నువ్వు? చేతులు పట్టేసాయి డాక్టర్. పట్టేసాయా? దాన్ని తగ్గించాలి. అవును డాక్టర్. అదే వద్దు. ఎందుకయ్యా అందరూ తగ్గించుకోవాలని చూస్తారు? తగ్గించుకోవాలని ఎప్పుడు ఆలోచించకూడదు, దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి. ఇలా రా, వెనక్కి రా. ఏమండి చార్ రెడీ అవుతుంది. దామ్మా ఇలా రామ్మా వెనక్కి. తల మీద పెట్టు. ఏయ్ బాగా చేస్తున్నాడా? నేను కూడా తన లోపలికి తీసుకెళ్లి మసాజ్ చేయించుకున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇగో డార్లింగ్, లేదా ఏమండి చూసేవా నీ భర్త ఎలాంటాడు? ఈ ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ కూడా ఇలాంటి ఐడియాలు రావు. ఏమండి అది చూడు, చారు వేడి వేడిగా మసిలిపోతుంది. 150 డిగ్రీలు వేడి మీద ఉన్నాడు. అవును, నాలాంటి డాక్టర్లకి ఇలాంటి తెలివితేటలు వస్తూ ఉంటాయి. ఆయన బంగారం. ఏం చేసేవరా? కొట్టండి డాక్టర్. నా దగ్గరికి వచ్చిన దోమలు నేను కొట్టుకుంటా, దూరంగా ఉన్న దోమలను కొట్టు. వెళ్ళు. ఒరే మీరందరూ ట్రీట్మెంట్ తీసుకోండి. ఏమండి? చూసింది చాలు. ఓయ్ ఏమైందండి? దోమ చచ్చింది. మీకేం కాలేదు కదా? ఏం కాలేదు, నీ సానుభూతి ఆపు. అమ్మయ్య. అమ్మా ఒరే, షూ ఎంత వరకు వచ్చింది? తుడిచి పక్క పడదు డాక్టర్. ఒరే అంతలా కాదురా, మెరుపు వస్తే చాలరా నాయనా. ఓయ్ డార్లింగ్, వీళ్ళందరూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. మనం అలా సినిమాకి వెళ్ళొద్దాం పద. సరే అండి. ఏం ట్రీట్మెంట్ వద్దా? పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతారా? ఎర్ర లైట్ ఆరిపోద్దేమో అనుకుంటున్నారు. తీసుకోండి. ఇక్కడే ఉంటాను డాక్టర్. జ్వరమొచ్చింది, చెమటొట్టింది, నడుపుట్టింది, బెంగొచ్చింది, ఆయొచ్చి సోయొచ్చి సిగులొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు వేమ కన్నుకొచ్చి ఏటేటో అయిపోతుందా రా బాబు, ఏతంతం ఏతంతం రా. వాట్ డాక్టర్ సర్జీ. ఎప్పుడన్నా అప్పుడప్పుడు మీకు కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే లేదు, రావాలని థ్యాంక్ యూ కాదు, అండి. ప్రస్తుతానికి అయితే హెల్త్ చాలా అంటే బాగుంది. వాటిని ఎలా వాడుకోవాలో మేము చూపిస్తాం అంతే. రోజా మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఈ స్కెట్?
ప్రార్థనా గీతం చాలా బాగుంది. హాస్పిటల్స్ కూడా ప్రార్థన గీతం ఉంటే బాగుంటదేమో. ఇలాంటి సాంగ్ కొంచెం ఉత్తేజంగా ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేయాలి కదా. వచ్చిన జబ్బులు మానకుండా వాళ్ళని బాగా వాడుకున్నాం. ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. నాగబాబు సార్ ఎలా ఉన్నారు డాక్టర్ గారు? ఎప్పుడు హుషారుగా ఉంటాడు రాఘవ. ఎప్పుడు మంచి స్కిట్ వేస్తాడు, మంచి హెల్దీ కామెడీ చేస్తాడు. చాలా బాగుంది రాఘవ. నీట్ అండ్ క్లాస్. సార్ గుడ్.